జనగణన మీద కులగణ అని పెట్టారు. దాని మీద మీ అభిప్రాయం? ప్రధానమంత్రి గారికి అన్ని ప్రతిపక్షాలు కూడా మద్దతు ఇచ్చినాయి. ఇది చారిత్రాత్మక నిర్ణయం. బీసీలను ఎట్లా అణిచివేసిర్రు అనేది ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఈ దేశాన్ని పరిపాలించింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కులగణన చేయాలని నిజంగా మేమైతే రాహుల్ గాంధీ కన్నా బుద్ధి వచ్చి చెప్పినందుకు మేము హర్షం వ్యక్తం చేసాం. మంచి నిర్ణయం అంటారా? దానికి ఓబీసీ పార్లమెంట్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. దాని చైర్పర్సన్ గా గణేష్ సింగ్ సార్. రేపు ఆయన మాకు ముఖ్యమైన అతిథిగా వస్తారు. ఆయన ఓబీసీ సంఘాల త్యాగం, వాళ్ళ యొక్క కృషి ఫలితం ఈబీసీలకు కూడా తెలుస్తుంది. అంటే మేము డిమాండ్ కూడా పెట్టినాం కేంద్రంలో ఓబీసీలకు మంత్రిత్వ శాఖ. మరి అది ప్రధానమంత్రికి డిమాండే కదా. మా మీటింగ్ బీజేపీలో ఉన్నా కూడా ప్రధానమంత్రి డిమాండ్ పెడుతున్నాం. సెంట్రల్ లో ఓబీసీ మంత్రిత్వ శాఖ పెడితే మీకు కొంచెం ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మా ఉద్యోగులకు మేము 48 పబ్లిక్ సెక్టార్స్ తో కలిసి పనిచేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు. మా ప్రెసిడెంట్ దానకర్ణచారి గారు. చాలా ఇలాంటివి జరుగుతున్నాయి. ఇలా మంత్రిత్వ శాఖ ఉంటే వాళ్ళు తీసుకుంటాం. మరి ఇది మండల్ కమిషన్ సిఫారసు. అసలు ఎప్పటి నుంచో ఉంది పెట్టాలని, దశాబ్దాలుగా 3-4 దశాబ్దాల నుంచి పెట్టాలని ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ పెట్టలేదు. జనగణనలో కులగణన చేయాలి. బీజేపీ కూడా స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు ఉన్నారు కదా, వారి నాయకత్వంలో చేశారు. వారు కూడా అడిగారు. ఇది అన్ని పార్టీల విజయం. మాకు బీసీలకు జనగణనలో కులగణన మేమేమంటున్నామంటే మా షాడో ఛానల్ ద్వారా కూడా చెప్తున్నాం. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినందుకే ప్రధానమంత్రి గారు గొప్ప నిర్ణయం. అట్లా ప్రధానమంత్రి తీసుకోవడం అనేది కూడా చాలా చారిత్రాత్మక నిర్ణయం. మన చైతన్యం మనమే పెంచుకొని మన పరిపాలనలో మనమే భాగస్వామ్యం, ప్రజలందరూ కూడా పాల్గొనాలనేది ప్రధాన ఎజెండా.